కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలల్లోనే అంతఃపురం జిల్లాలో రాయదుర్గం అభివృద్ధి పథంలో ముందంజలో దూసుకెళ్తుందని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. రాయదుర్గం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాయదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పాలనతో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయదుర్గంపై ప్రత్యేక శ్రద్ధతో పాటు రాయదుర్గం అంటేనే తనకెంతో ఇష్టమని వెల్లడించారు. రాయదుర్గం నియోజకవర్గంలోని నేమకల్లు ప్రజావేదికలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు హర్షణీయమన్నారు. జీడిపల్లి నుండి బైరవాణి తిప్ప ప్రాజెక్టుకు 968 కోట్ల నిధులతో శ్రీకారం చుడతామని అన్నారు. కృష్ణా జలాలతో ఉంతకల్ గ్రామంలో బొమ్మనహల్ డి హీరేలాల్ మండలాల్లోని గ్రామాల్లో సస్యశ్యామలం చేయడమే దయనీయమన్నారు. తుంగభద్ర ఎగువ కాలువ ఆధునీకరణ పనులకు 600 కోట్లతో పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామని తెలియజేశారు. రాయదుర్గం మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులతో అన్ని విధాల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలియజేశారు. గతంలో ప్రారంభమై అర్ధాంతరంగా ఆగిపోయిన కారణంగా కాలువలో నీటి ప్రవాహం సక్రమంగా లేక ఇబ్బందులు పడుతూ ఉన్నాం. దాన్ని తీర్చడానికి ఆయన హామీ ఇచ్చారు. అత్యవసరంగా చేపట్టాల్సిన 35 కోట్ల పనులకు ఇప్పటికే పాలనా ఆమోదం పొందాం. టెండర్లు కూడా ఆహ్వానించారు అధికారులు. కనేకల్లు మాల్యం మధ్యలో 48 కోట్ల వ్యయంతో నిర్మించబడే నూతన వంతెన నిర్మాణానికి భూమి పూజ చేశాం. అర్ధాంతరంగా ఆగిపోయిన గోనబావి బీసీ బాలికల ఆశ్రమ పాఠశాల పనులను 24.5 కోట్ల రూపాయల ఖర్చుతో తిరిగి ప్రారంభం చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఆగిపోయిన 2 రైల్వే వంతెనల ఫైళ్లను కదిలించాం. రైల్వే శాఖనే మొత్తం భరించే విధంగా అధికారులను ఒప్పించి ఆ ప్రతిపాదనలకు తుది రూపు కల్పిస్తూ ఉన్నాం. దీనిపైన రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న గారితో మాట్లాడాం. బెంగళూరులో రైల్వే ఉన్నతాధికారులతో చర్చించి వాళ్ళను ఒప్పించి ఆ ప్రతిపాదనలను ఢిల్లీకి పంపించే ఏర్పాటు చేశాం. అంటే ఇవన్నీ కూడా ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళా పట్టాలకెక్కించే కార్యక్రమాలు ఒకవైపు, కొత్తగా ఈ రాయదుర్గం నియోజకవర్గానికి కావాల్సిన కార్యక్రమాలను మంజూరు చేయించడం రెండో వైపు ముమ్మరంగా 6 నెలల కాలంలో చేశానని మీ ద్వారా ప్రజలకు సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఉంతకల్లు రిజర్వాయర్ నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన హామీ ఇచ్చారు.